హైదరాబాద్ లో సిఐడి ఆఫీస్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కరీంనగర్ లో సమ్మక్క సారళమ్మ జాతరలో జరిగిన గొడవపై ఇవాళ విచారణకు రావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా విచారణకు హాజరయ్యారు. పూర్తి అప్డేట్స్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, లక్డీకప్లోని సిఐడి కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గడిచిన గత 2 గంటలుగా సిఐడి అధికారుల బృందం ఆయన్ను విచారిస్తూ ఉంది. సిఐడి అధికారులు ఇటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఇద్దరు సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇంకా ప్రధానంగా ఈ గతంలో ఒక కేసు నమోదు చేశారు హుజరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు. అయితే అదే అంశానికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు విచారణకు పిలిచారు. ప్రధానంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఇదే కాకుండా పోలీసులను దుర్భాషలాడారు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలతో దుర్భాషలాడినట్టు కూడా ఆయన మీద కేసు నమోదైంది. సో ఇదే విషయం మీద ఆయన విచారించాలంటూ పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగానే అక్కడ నమోదైనటువంటి కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి అధికారులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమారుగా 20 మందికి సిఐడి అధికారులు నోటీసులు ఇస్తే ఇప్పటికే దశల వారీగా 13 మందిని సిఐడి అధికారులు విచారించారు. ఈ 20 మంది కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే అంటూ కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే 13 మందిని విచారించారు. తాజాగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి, ఆ తర్వాత ఆయన సతీమణికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఇంకా ఈ కేసులో మరొక 5 మందిని విచారించాల్సి ఉంటుంది. వారికి కూడా నోటీసు ఇస్తామంటూ ప్రధానంగా ఇప్పటికే సిఐడి పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే విచారణకు వచ్చేటటువంటి సమయంలోనే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారన్నది ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి మాట.